బ్రేక్ న్యూస్. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించిన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు జీవన్ రెడ్డి. ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన క్యాడర్ కు అన్యాయం జరిగిందని అలకపున్నారు. అయితే జీవన్ పార్టీ మారుతారనే ప్రచారంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీ, టీపీసీసీ వర్కింగ్ కమిటీ మెంబర్ వంశీచంద్ర రెడ్డి కూడా రంగంలోకి దిగి బుజ్జగించారు. జీవన్ డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అయినప్పటికీ జీవన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేరున్న తరుణంలో అభిమానులు, క్యాడర్ పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ తో అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం ఇటు జీవన్ రెడ్డి మొత్తానికి కాంగ్రెస్ కి అయితే రాజీనామా చేయబోతున్నారు. మరి నెక్స్ట్ ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మరి దానికి సంబంధించి ఇవాళ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? ప్రసన్న, కొద్దిసేపటి లోపల ఇటు కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి, ఇటు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన 40 ఏళ్ల కాంగ్రెస్ ఇటు ఏదైతే అనుబంధానికి తెర తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఫంక్షన్ లోపల రాజీనామా చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే మాజీ మంత్రి జీవన్ రెడ్డి అభిమానులు 40 ఏళ్లతో ఇటు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్నటువంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఈ రోజు ఏం చేస్తాడు అంటే ఇటు రాజీనామా చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఎట్లా ఉన్నది అనేటువంటి ఒకసారి ఇటు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు ఏంది అంటే రాజీనామా చేయడం ఫైనల్ అయిపోయిందా? ఎన్ని గంటలకు ఉన్నది? ఏం కార్యాచరణ ప్రకటించారు? రోజు వాస్తవంగా రాజీనామా అంటే నాకు కాంగ్రెస్ పార్టీతో 4 దశాబ్దాల అనుబంధానికి తెరదించారు. కొంత బాధాకరమైన కానీ ఇలా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితులు, పరిణామాలు తప్పనిసరిగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీతో పంతం తెంచుకునేటువంటి ఒక పరిస్థితి ఏర్పడబోతుంది. ఐ థింక్ బై 12 o'clock సో ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు అంటే మిత్రులు, సహచరులు, శ్రేయోభిలాషులు, అభిమానుల మధ్య రాజీనామా చేయాలని చెప్పని సంకల్పం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల కాకుండా తెలంగాణ లోపల కూడా మీరు అత్యంత సీనియర్ కాంగ్రెస్ లీడరు, చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కేవలం అంటే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి లోపలనే తీసుకున్నారా ఈ నిర్ణయం? వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఇప్పుడు సంజయ్ కుమార్ తీసుకున్న తర్వాత కూడా నేను కొంత ఓదార్పు వహించడం జరిగింది. ఆయన తీసుకున్న తర్వాత కూడా ఏది ఇస్తుందో నేను ఆననే రాజీనామా చేయాలని సంకల్పించినప్పటికీ అలా అధిష్టానం ఏదైతుందో వారు తీసుకున్నట్టుగా నిర్ణయం దృష్ట్యా నన్ను కొంత మీరు సహకరించాలని పేర్కొనడం, నేను ఓపిక పట్టినప్పటికీ ఏదైతుందో ఈ 20 మాసాల కాలం లోపల అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి యొక్క ఈ నాకున్న కల్పించాల్సినటువంటి యొక్క స్థానం, గౌరవం కల్పించలేకపోవటం, కార్యకర్తల హక్కులను ఏదైతుందో కాపాడలేకపోవటం. నామినేటెడ్ పోస్ట్ ఉంటాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, ఈవెన్ అదర్వైజ్ అడ్మినిస్ట్రేషన్ లో భాగస్వామ్యం ఉంటుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇది మా ప్రభుత్వం అన్నట్టుగా భావన కలిగి ఉండాలని భావిస్తారు. అసలు ఆ భావనే పొందలేనప్పుడు వాళ్ళ లోపల ఏ విధమైన నైరాశ్యం ఏర్పడుతుందో మనం ఊహించాలని చెప్పి అంటున్నాం. ఇట్స్ ఆల్ క్యుములేటివ్ ఫర్ లాస్ట్ 20 months ఎఫెక్ట్. ఇప్పుడున్న పరిస్థితి లోపల ఇటు కాంగ్రెస్ పార్టీ దాదాపు దశాబ్ద కాలంగా అధికారంలో రావడానికి మీ వంతు కూడా పెద్ద ఎత్తున కూడా పోరాటం చేశారు. ఇవాళ అధికారము వచ్చింది అంటే అందులోపల మీ పాత్ర కూడా ఉన్నది. ఎందుకంటే మీరు శాసన మండలి లోపల పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అంటే ఇది నిజంగా 40 ఏళ్ల లోపల ఇటు కాంగ్రెస్ పార్టీని వదిలిపోవడం బాధాకరంగా అనిపించట్లేదా? అంటే మీరు పిసిసి అధ్యక్షుడు కూడా వచ్చినటువంటి పరిస్థితి. డెఫినెట్ గా బాధాకరం. లేకపోతే ఏంటి, వాస్తవంగా ఏదైతుందో ఇది 4 దశాబ్దాలుగా నేను నిర్మాణం చేసుకున్నటువంటి ఒక సౌధం అని చెప్పంటున్నాను కాంగ్రెస్ పార్టీ. దాని వాళ్ళు ఏదైతుందో ఎవరో ఆక్రమించుకొని ఆపై ఆధిపత్యం చెలాయించాలనే ప్రయత్నం చేస్తే
ఏ విధంగా జీర్ణించుకోగలుగుతాను నేను? ఆ జీర్ణించుకోలేక ఏదైతుందో విధి లేని పరిస్థితులలో ఎదిరించడం జరుగుతుంది. తప్పనిసరి పరిస్థితులలో డెఫినెట్లీ ఇంతకంటే బాధాకరమైన ఇంకోటి ఉండదు. ఏ రాజకీయ పార్టీ నాయకుడే గాని, కార్యకర్తే గాని 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవాలని చెప్పని భావించడము మామూలు విషయం కాదు. అంటే ఈరోజు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇంకా 30 మాసాల అధికారంలో ఉండేది ఉన్నది. ఇవాళ ఆ అధికారం ప్రభుత్వం వదులుకొని ఏదైతే ఉందో మరి దూరం పోయే పరిస్థితి ఏర్పడుతుందంటే ఎంత బాధ ఉంటుందండి. అంటే ఇప్పుడు కరీంనగర్ జిల్లా లోపల జగిత్యాల జిల్లా లోపలనే కాంగ్రెస్ అంటే గుర్తుకొచ్చేది జీవన్ రెడ్డి. ఇప్పుడు జీవన్ రెడ్డి యొక్క అడుగులు ఎటువైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? అంటే ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? ఇటు పార్టీకి రాజీనామా చేయడం అయితే ఈ రోజు పక్కా. అంటే ఏ పార్టీలోకి వెళ్తారు అనేటువంటి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏ పార్టీ అనేది ఇంకా నిర్ణయం ఏది తీసుకోకున్నప్పటికీ లేకున్నప్పటికీ ఏదైనా ప్రజాపక్షం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల పక్షాన్ని నిలబడి ఏదైతుందో స్పందించడం నా బాధ్యతగా భావిస్తాను. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కొట్లాడినటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు రేపటి నుంచి రాజీనామా చేసిన తర్వాత అంటే ఈ పాలసీ వ్యతిరేకత ఇవన్నీ కాంగ్రెస్ వ్యతిరేకత విధానము పై ఫైట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టే. కాంగ్రెస్ పార్టీతో ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతుంటే బట్టి సమర్థిస్తుంది. కాంగ్రెస్ పార్టీతో ఆశించినటువంటి ఒక కార్యక్రమాలు మేనిఫెస్టో పేర్కొన్న అంశాలు గట్ట అమలు కాలేకపోయిన పరిస్థితులలో వాటి లేవనెత్తినటువంటి ఒక పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తుమ్మడిహట్టి యాక్చువల్గా మన ప్రాణహిత చేవెళ్ళ ప్రాణాధారం అని చెప్పి అంటున్నాం. ఆ ప్రాణహిత చేవెళ్ళ ప్రాణహిత నదీ జలాలతో ఏదైతుందో కేవలం ఉత్తర తెలంగాణ ప్రాంతమే కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతానికి వాళ్ళది ఆయువు పట్టు అని చెప్పి అంటున్నాం. అటువంటి ఒక ప్రాణహిత సరి వల్ల గత ప్రభుత్వం నిర్మాణం తలపెట్టి చేపట్టినటువంటి ఒక కాళేశ్వరంలో అంతర్భాగం మేడిగడ్డ పగుళ్ళు రావడం, కృంగిపోవటము, అది ఏదైనా కానీ ఇట్స్ స్టేట్ అసెట్. దాని వల్ల ఏదైతుందో పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. 2 సంవత్సరాలు గడిచిపోయిందే, ఇది 3వ సంవత్సరం. ఇది ఇంతవరకు ఏదైతుందో మరి ఆవిధంగా చర్యలు ఇవి కూడా కనబడటం లేదు. దాంతో పాటు ఆల్మట్టి తుమ్మడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి కూడా ఇంతవరకు ఏ విధమైనటువంటి యొక్క కార్యాచరణ చేపినది. ఈ బడ్జెట్ లో 52 కోట్లు పేర్కొన్నదే. ఇది 3వ సమ్మర్. మనం మిగిలిపోయేది రెండే. కేవలం 10 కోట్ల గంట వెచ్చిత కలిగినట్టయితే తుమ్మడిహట్టి నుండి ఒక లిఫ్ట్ తో సుందీలకు ఒక చేరవేస్తే నీళ్లు సుందీలకు వెళ్ళి ఎల్లంపిలో ఒక లిఫ్ట్ తో మనం నీరు చేరవేయచ్చు. అటువంటి ఒక ప్రాధాన్యత సంతరించుకున్న ప్రాజెక్టే మరి ప్రభుత్వం దాని గమనంలో తీసుకోపోవడం భవిష్యత్తు ఏమవుతుందో కూడా ఉచ్చలేకపోతుంది. ఇటువంటి ఒక సమస్యలను తప్పకుండా మాట్లాడతాం. ఈ రోజు కార్యాచరణ ఏముంటుంది సార్? అంటే అంటే మళ్ళీ ఏమన్నా అభిప్రాయం కార్యకర్తల అభిప్రాయం తీసుకున్నా అంటే ఏ పార్టీకి అభిప్రాయం మేరకే నేను నిర్ణయం తీసుకున్నా, నిర్ణయాన్ని ప్రకటిస్తున్నా. తదుపరి భవిష్యత్తు కార్యాచరణ వాళ్ళ సూచనలు ఏమంటే తీసుకుంటా, దానికి అనుగుణంగా ఏదైతుందో ముందు కొడతాం. ఇది ముఖ్యంగా ఇటు ఏదైతే నిన్న ఇక్కడికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వచ్చి తర్వాత మిగతా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పెద్ద ఎత్తున నాయకులు వచ్చినా కానీ తన నిర్ణయం లోపల మార్పు లేదు. మరికొద్ది సేపటి లోపల ఇటు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తన అభిమానులు కార్యకర్తలు అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.